ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించుకోవాలో తెలుసుకుందామండి. పూజలు వ్రతాలు హిందూ సాంప్రదాయంలో భాగంగా ముఖ్యంగా శ్రావణ మాసం మొదలుకొని మాఘమాసం వరకు ఎన్నో పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటాము. ఈ క్రమంలో మార్గశిర మాసంలో విశేషంగా చేసుకునే మార్గశిర లక్ష్మీ వార వ్రతం గురించి తెలుసుకుందామండి. గురువారం లక్ష్మీ వ్రతంతో అపార ఐశ్వర్యం కలుగుతుంది. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేయడం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే ఆ దేవి కటాక్షం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. మాసానం మార్గశీర్షోహం. మార్గశిర మాసం అంటే స్వయంగా తానే అని శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పినట్లుగా తెలుస్తుంది. మార్గశిర మాసం మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి మాసం. మార్గశిర గురువారం విశిష్టత. మార్గశిర మాసంలో గురువారాలకు ప్రత్యేకత ఉంది. మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు తెలిపాయి. విశేషంగా ఏ స్త్రీ అయినా మార్గశిర లక్ష్మీవారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో దారిద్ర్య బాధలు అలక్ష్మి ఉండదు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనగా ఆరోగ్యము, కుటుంబం నందు సౌఖ్యము, సౌభాగ్య ప్రాప్తి, సుఖము, ఆనందము, ధనము అని అర్థం. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం. మార్గశిర లక్ష్మీవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంటి గుమ్మం ముందు, తులసి కోట వద్ద, పూజా మందిరం నందు ఆవు నేతితో దీపాలను వెలిగించాలి. ఇంటి తూర్పు లేదా ఈశాన్య భాగం నందు ముగ్గు వేసి పీట వేసి వస్త్రమును పరిచి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. లక్ష్మీదేవి కొంచెం అంటే ధాన్యాన్ని కొలిచే సాధన రూపంలో స్థాపన చేయాలి. అనంతరం పసుపు నీటితో కడిగిన పోక చెక్కను ఉంచాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్లని ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మికి నమస్కరించి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. అనంతరం కర్పూర నీరాజనం, మంగళహారతులు ఇవ్వాలి. 4 వారాలు 4 నైవేద్యాలు. మార్గశిర మాసంలో చేసే మార్గశిర లక్ష్మీ వార వ్రతంలో భాగంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి సమర్పించుకోవాలి. మొదటి గురువారం బియ్యం, పెసరపప్పు, నెయ్యి కలిపి వండిన పులగం మొదటి గురువారం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. రెండో గురువారం మినప్పప్పు, బియ్యంతో చేసిన అట్లు, తిమ్మనం అంటే బెల్లం పానకాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. మూడవ గురువారం బెల్లం, బియ్యం పిండితో చేసిన అప్పాలు, పరమాన్నం లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. 4వ గురువారం చింతపండు పులిహోర, గారెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. 5వ గురువారం ఒకవేళ 5 గురువారాలు వస్తే 5వ గురువారం రోజు పూర్ణం బూరెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ స్త్రీ సకల సంపదలు, భోగభాగ్యాలతో ఇహలోకాలలో సర్వ దుఃఖాలు పొంది అత్యంతమైన మోక్షం పొందుతుందని పెద్దలు చెప్తున్నారు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.